ఇక నెక్స్ట్ వెళ్దాం. రేవంత్ విందుకు వైసీపీ ఎంపీలు క్లాస్ పీకేనా జగన్? వైసీపీ ఎంపీలు మన రేవంత్ రెడ్డి పార్టీకి వెళ్ళారని జగన్ క్లాస్ పీకే. తప్పే ఉంది, వెళ్ళకూడదా? రేవంత్తో వద్దు అని వెళ్ళకూడదా అంటే ఒక ముఖ్యమంత్రి ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ఎంపీలందరూ ఇన్వైట్ చేశారు, దానికి అందరూ వచ్చారు, తప్పే ఉంది. అంటే వెళ్ళకూడదు, అట్లా వెళ్తే కరెక్ట్ కాదు అంటే ఏంటి? రేవంత్ రెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా శత్రుత్వం ఉందా? రాజకీయ వైరం ఉంది, అంతేగాని వ్యక్తిగత శత్రుత్వం లేదు కదా. రాజకీయపరమైనటువంటి వైరం ఉంది. ఎందుకు ఉండిద్ది వైరం అని అంటే, కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ మొత్తాన్ని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు కన్వర్ట్ చేసుకొని కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నప్పుడు ఆయనకి కాంగ్రెస్ పార్టీ పరమైనటువంటి సోనియా గాంధీ శిష్యుడిగా లేకపోతే రాహుల్ గాంధీ శిష్యుడిగా వారికి ఆ రకమైనటువంటి వైరం ఎందుకు ఉండదు? ఉండిద్ది. రాజకీయపరమైనటువంటి వైరం, వ్యక్తిగత శత్రుత్వం ఏముంది వాళ్ళిద్దరి మధ్య? తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాయిస్గా వైఎస్ఆర్సీపీ పార్టీని విమర్శించడం ఆయన బాధ్యత. అందుకని ఆ రకం అక్కడ రాజకీయపరమైన శత్రుత్వం ఉంది, వ్యక్తిగతమైన శత్రుత్వం ఏం లేదు కదా. ఢిల్లీలో ఉన్న ఎంపీలకి ఇప్పుడు ఈయనకి రాజకీయపరమైన వ్యక్తిగతమైన శత్రుత్వం ఉందనుకున్నాం, రాజకీయ శత్రుత్వం. మిగిలిన ఎంపీలు అందరూ కూడా మీరు వెళ్ళకూడదనంటే ఎట్లా? అంటే మీకు అసలు ఫంక్షన్లకు వెళ్ళటానికి, పార్టీలకు వెళ్ళటానికి మీరు అక్కడికి వెళ్ళకూడదు, మీరు ఇక్కడికి వెళ్ళకూడదు అంటానికి ఇదేంటండి? ఇది ఎక్కడ నియంతృత్వం? ఇది ఎక్కడ రాజరకం? ఇది రాజకీయాల్లో మంచిది కాదు. అసలు కలవాలి ఒక లీడర్కి. నేను చాలా ఈ అంశం విషయంలో ఒక చిన్న పాయింట్ ఏంటంటే, 2019 ముందు వరకు కూడా దాదాపు ఏ లీడర్ ఎమ్మెల్యే, అది అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, జడ్పీ చైర్మన్ కావచ్చు, లేదా పార్టీ సీనియర్ లీడర్స్ కావచ్చు, లేదా స్పోక్స్ పర్సన్స్ కావచ్చు, ఎవరైనా కానీ ఒక ఫంక్షన్కి, ఒక పెళ్ళికి కానీ దేనికైనా వాళ్ళ ఇంట్లో శుభకార్యానికి పిలిస్తే అన్ని పార్టీలో వెళ్ళేవాళ్ళు, వీళ్ళకి వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. అసెంబ్లీలో అందరూ ఇన్విటేషన్లు ఇచ్చుకునేవాళ్ళు, అందరూ కలిసేవాళ్ళు, మాట్లాడుకుని వెళ్ళేవాళ్ళు. అసెంబ్లీలో తీవ్రంగా విమర్శించుకున్నా అసెంబ్లీ బయటి రంగాలనే అక్కడ కూర్చొని దాంట్లో హాల్లో అందరు చక్కగా దాని మీద ఇన్విటేషన్ ఇచ్చేసుకున్నాడు. 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏమి డైరెక్షన్స్ ఇచ్చారో తెలియదు, కానీ ఆ పార్టీలో నాకు తెలిసిన ఒక బాగా ముఖ్యమైనటువంటి మంత్రి ఆయన అసలు ఎవరికి కూడా పిలవలేదు. ఇదేందండి మీరు అందరూ ఎవరిని చెప్పినట్లేరు ఏంటంటే, ఎందుకండి వంశీ గారు మా ముఖ్యమంత్రి గారికి కొంచెం అది నచ్చదులేండి, మా ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, మరి వారు వస్తున్నప్పుడు మళ్ళీ వీళ్ళందరూ కనిపిస్తే మళ్ళీ ఆయన కొంచెం మళ్ళీ వేరేగా అనుకుంటారు, మళ్ళీ మీకు వీళ్ళందరితో సంబంధాలు ఉన్నాయా, మీరందరూ పార్టీలో ఉంటే అక్కడ సంబంధాలు ఉన్నాయని అనుకుంటారని. అదేందండి, సంబంధాలు ఉండకుండా ఎట్లుంటాయి? రాజకీయపరమైనటువంటి విభేదాలు మీ దగ్గర, అంతేగాని వ్యక్తిగత విభేదాలు ఉన్నాయి. రాజకీయపరంగా మీరు ఫైటర్స్ అంతేగాని ఇదేందండి అని అంటే కొంచెం ఎందుకులేండి అన్నారు. అంటే నాకు స్వయంగా నేను చెప్పిన భావన. సరే, దాని వెనక సరికూరు అంశాలు జరిగింది. సరే, నేను ఇప్పుడు ప్రస్తుతం కాదు, అజిత్ గారు ఉన్నారు, ఎట్లాంటివి అనేకం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు సీఎంగా పిలిచారు. మరి మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అమ్మవారి టెంపుల్కి వెళ్తే మరి మిథున్ రెడ్డి గారు ఎన్నికీడికి వెళ్ళి ఎట్లా తీసుకెళ్లారు కదా, దగ్గరుండి తీసుకెళ్లారు కదా. మరి అక్కడ అవసరమా? అంతకుముందు కేసీఆర్ గారు వస్తే మరి మంత్రులు మొత్తం వెళ్ళారు కదా. కేసీఆర్ గారితో ఏమన్నా స్నేహబంధము ఇవన్నీ ఉండాలి, కానీ రేవంత్ రెడ్డి గారితో ఉండకూడదా? అంటే ఎందుకు? రేవంత్ రెడ్డి గారు రాజకీయపరమైన శత్రువుగా చూడాలి, అంతేగాని వ్యక్తిగతమైన శత్రువుగా చూడాల్సిన అవసరం లేదేమో. సరే, వారి ఉద్దేశాలు, మరి వారి ఆలోచనలు వారి. సరే, ఏదైనా కానీ అనుకోకుండా అందరూ చాలామంది వెళ్ళినట్టు ఉన్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిది కనిపిస్తుంది, కానీ దాదాపు మాగొండ శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళారు, చాలామంది వెళ్ళారట. విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, మార్గాని భరత్ వీళ్ళు వెళ్ళలేదు, మిగతా వాళ్ళందరూ వెళ్ళారు. విజయసాయి రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు ఇద్దరు తప్ప మిగిలిన అందరూ వెళ్ళారు. వాళ్ళిద్దరికి తెలుసు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరినీ వదులుకుంటారా? మరి వెళ్ళిన వాళ్ళందరికీ ఎంపీ సీట్లు లేవని చెప్తారా? బాలశౌరి కూడా వెళ్ళి ఉంటాడు కదా. మరి బాలశౌరి మొన్న వెళ్ళాడు, ఇప్పుడు వెళ్ళేదేంది? మనం గెలిచిన రోజున వెళ్ళాడు ఆయన గబగబా జగన్మోహన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు. అంటే ఇక్కడ వాళ్ళ అవసరం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారితో అవసరం ఉందో లేదో తెలియదు, కానీ ఆ ఎంపీలకి రేవంత్ రెడ్డి గారితో అవసరం ఉండిద్ది. వాళ్ళు ఉండే ఫ్యామిలీస్, వాళ్ళు ఉండే వ్యాపారాలు, వాళ్ళు ఉండే మొత్తం హైదరాబాద్లో. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారినైనా ఆ ఎంపీలు వదులుకుంటారు, కానీ రేవంత్ రెడ్డి గారిని వదులుకోరు. అర్థం చేసుకోవాలి.
అలా చెప్పాలేమో మనం, అలా చెప్పాలేమో మరి. ఏంటో వీళ్ళు అసలు ఎప్పుడు బాగుపడతారో ఎప్పుడు మారుతారో చెదరబడతా ఉంది. అంటే అలా ఉండకూడదు రాజకీయాల్లో. ఆ ఫ్రీడమ్ ఇవ్వాలంతే పార్టీకి, కేడర్కి, నాయకులకి ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి. వాళ్ళు ఎంపీలండి, వాళ్ళు ఎవరిని ఆపుతారు? మనం ఎవరు ఆపడానికి? అంతా మీరు సిట్ స్టాండ్ అంటే ఎట్లా? పిల్లిని కూడా లోపల పెట్టి కొడితే అది కూడా తిరగబడిద్ది. సరే అజిత్ గారు, సరే ఇది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు, బట్ ఆయన అయితే వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు అనేది చర్చ జరుగుతూ ఉంది. దాని మీద ఎవరు కూడా ఖండించలేదు కాబట్టి అలాంటి పరిస్థితి ఉందేమని అనుకుంటున్నాం. కానీ రాజకీయాల్లో అది ఏ పార్టీనైనా కానీ ఏ నాయకులైనా కానీ అందరూ కలిసి ఉండటం మంచిది. అది రాష్ట్రానికి మంచిది, అది మిగిలినటువంటి వాళ్ళకి మంచిది, అన్ని రకాలుగా అది మంచిదే. అజిత్ గారు, వంశీ గారు, ఏంటండి మొత్తానికి అంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ లేవు, అన్ని నెగిటివ్ వైబ్రేషన్స్ తోటే జరుగుతున్నాయి. మొత్తానికి రేవంత్ రెడ్డి గారు ఏడు గెలిచాడో లేదో ఆడ అప్పుడే వైసీపీలో మంటలు పెట్టినట్టున్నారు. మొత్తానికి వైసీపీ మధ్యలో పార్టీ ఎంపీల మధ్యలో ఒక గ్యాప్ వచ్చినట్లుంది. ఏంటి వంశీ గారు, అసలు అంటే రేవంత్ రెడ్డి గారు మొన్నటి వరకు దాదాపు 4 రోజుల క్రితం వరకు కూడా ఆయన పార్లమెంటు లోక్సభ సభ్యులుగా ఉన్నారు. ఇన్నాళ్ళు లోక్సభ సభ్యులుగా ఉండి ఇక లోక్సభకి రాజీనామా చేసిన సందర్భంగా ఆయన తన సహచర ఎంపీలందరికీ కూడా జనరల్గా ఒక ఫేర్వెల్ పార్టీ అంటాం కదా వంశీ గారు, అలాంటి ఫేర్వెల్ పార్టీ ఇచ్చారు. దానికి రాష్ట్రాలకు అతీతంగా అన్ని రాష్ట్రాల నుంచి చివరికి బీజేపీ ఎంపీలు కూడా అటెండ్ అయ్యారు వంశీ గారు. బీజేపీ ఎంపీలు అటెండ్ అయ్యారు. అంటే అసలు కాంగ్రెస్ బీజేపీ అంటేనే ఉప్పు నిప్పు, అలాంటి బీజేపీ ఎంపీలు కూడా అటెండ్ అయిన ఆ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 5 మినహా మిగిలిన వాళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు వంశీ గారు. 5గురిలో ఒకటి విజయసాయి రెడ్డి గారు, ఆయన ఇంట్లో ఆ రోజు ఫంక్షన్ ఉంది విజయసాయి రెడ్డి గారి ఇంట్లో. అదేవిధంగా మిథున్ రెడ్డి గారు, ఆయన అసలు ఊర్లో లేరు, అవుట్ ఆఫ్ స్టేషన్. అదేవిధంగా మార్గాని భరత్, ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామన్నారు కాబట్టి అప్పటి నుంచి ఆయన అసలు ఢిల్లీ వైపు వెళ్ళట్లేదు, పార్లమెంట్ వైపు వెళ్ళట్లేదు వంశీ గారు. ఆ ముగ్గురు కాకుండా ఎంవివి సత్యనారాయణ, ఆయన కూడా ఇక్కడ ఏదో పని మీద ఇక్కడ ఉండాల్సి వచ్చింది. ఇక అవినాష్ రెడ్డి గారు మొత్తానికి వెళ్ళలేదు. ఆ 5 మినహా మొత్తం అంటే మహిళా ఎంపీలుగా ఉన్న 5 మాధవి, అదేవిధంగా వంగ గీత, మిగిలిన వాళ్ళు 5 మహిళా ఎంపీలు వెళ్ళారు వంశీ గారు. దాంతోపాటు ఇక మిగిలిన వాళ్ళందరూ లావు కృష్ణదేవరాయలు కానీ, అదేవిధంగా ఇక మొత్తం అంటే నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఎంపీలు, అనంతపూర్కి సంబంధించిన ఎంపీలు, మొత్తం అందరు ఎంపీలు, బాలసౌరి వీళ్ళందరూ కూడా వెళ్ళారు వంశీ గారు. సామినేని ఉదయ్ భాను వీళ్ళందరూ కూడా వెళ్ళారు. మరి వెళ్ళిన వాళ్ళందరికీ టికెట్లు లేవనేది ఇప్పుడు ప్రచారం వంశీ గారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇది ఒక ప్రచారం. అసలు అంటే ఈ వెళ్ళిన వాళ్ళకి సంబంధించిన రిపోర్టు ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చేరిన వెంటనే అసలు ఎలా వెళ్తారు, ఒక విధానం ఉండదా, ఒక పద్ధతి ఉండదా, ఒక రాజకీయం ఉండదా, అసలు ఎలా వెళ్తారు అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఫైర్ అయ్యారంట వంశీ గారు. ఫైర్ అయ్యి అసలు ఇక వంశీ గారు అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరికైతే ఎంపీ సీట్లు ఇవ్వని ఉంటారో వాళ్ళు బయటకి అయితే ఏం మాట్లాడడం లోపల ఆనందపడి ఉంటారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు బాగాలేవు కాబట్టి కంటెస్ట్ చేయకపోతాం మంచిదనేటువంటి భావంతో కూడా ఉండొచ్చు. చివరికి గోరంట్ల మాధవ్ కూడా వెళ్ళారంట వంశీ గారు ఆ పార్టీకి. అంటే విజయసాయి రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు వీళ్ళిద్దరు వెళ్ళకుండా మిగిలిన కంప్లైంట్ చెప్పడానికన్నా వెళ్ళకుండా ఉంటారు. అంటే విజయసాయి రెడ్డి గారికి అయితే ఇంట్లో ఫంక్షన్ ఉందంట వంశీ గారు. తర్వాత వాళ్ళు కూడా కొంత మదన పడ్డారంట, ఇలాంటి వైఖరి అయితే ఎలా అందులో. ఎందుకంటే మీరు అన్నట్లుగా అసలు ఆంధ్రప్రదేశ్ కంటే కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ వాళ్ళకి సంబంధించి అనేక వ్యాపారాలు కానీ లేదంటే అన్ని రకాలుగా కూడా పరస్పర సహకారం అనేది అవసరము. అదేవిధంగా గత చరిత్ర చూసుకుంటే ఎప్పుడు ఇక్కడ నిన్న మొన్నటి వరకు సీఎంగా ఉన్న కేసీఆర్ గారు ఎప్పుడు తిరుపతి వెళ్ళినా కానీ మిగిలిన వాళ్ళందరికంటే కూడా ముందు అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అక్కడ అటెండ్ అవుతారు. చాలా పెద్ద పోస్టర్లు ఉంటాయి కేసీఆర్కి స్వాగతం అని అంటూ. ఇటు కేసీఆర్ని ఆయన తోడుకొని వెళ్తారు, ఇక్కడికి వచ్చిన కేసీఆర్ని కలుస్తారు. అదేవిధంగా రోజా అయితే తన ఇంటికి వెళ్ళారు వంశీ గారు, కేసీఆర్ గారు. కాదండి, కేసీఆర్ గారితో అంటే వాళ్ళు ట్రావెల్ చేయాలనుకున్నారు కదా, బయటికి ఏమన్నా ప్రత్యక్షంగానేమన్నా ప్రభుత్వపరమైనటువంటి అంశాల్లో రాష్ట్రానికి రావాల్సినటువంటి అంశాల్లో ఏమన్నా కొట్టుకుంటారు, వ్యక్తిగతమైనటువంటి అంశాల్లోనే చక్కగా ఇచ్చిపుచ్చుకుంటా ధోరణితో కొనసాగిస్తారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారితో వచ్చేటప్పుడు 2 రకాల వైరం కూడా, అక్కడ టీడీపీలో ఉన్నప్పుడు వైరమే, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు వైరమే. రేవంత్ రెడ్డిని చూసి కొంత జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం కంగారు పడుతున్నారా అనిపిస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి స్పీడు వైఖరితో జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం జరిగిద్ది అన్నటువంటి ఒక ఆలోచనతో ఆయన ముందుగానే ఎంపీలతో చెక్ పెట్టాలనుకుని ఉంటారు. మరి వీళ్ళు ఎంపీలు ఏమైనా చెప్పబెట్టకుండా
పిలిచారు కదా ఇంకా అని చెప్పి వెళ్ళిపోయి ఉంటారు. మొత్తానికి అది ఆయనకి ఆగ్రహానికి కారణం అయ్యి ఉండొచ్చేమో. వెళ్ళిన వాళ్ళకే టిక్కెట్లు లేవు, వెళ్ళని వాళ్ళు కూడా ఈ వైఖరిని అయితే తప్పుపడుతున్నట్లుగా మనకి సమాచారం. మీరేనా 4 సార్లు 3 సార్లు 4 సార్లు టిక్కెట్లు అనండి. ఇదేందండి బాబు? అరే మీరు టికెట్లు జగన్మోహన్ రెడ్డి గారికి పోతే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇస్తారు, ఏంటంట మీకు ఇబ్బంది? కాదండి, మీరు టిక్కెట్లు వాళ్ళు టిక్కెట్లు ఉండగలేవు తర్వాత, కానీ ఇప్పుడు మీరు టిక్కెట్లు 10 సార్లు చేసేట వచ్చిన అది కలవరపరిచే అంశం కదా వంశీ గారు. అంటే ఒక చిన్న కారణానికి టికెట్లు లేవని అనేది, అందులో ఒక అసలు సరైన కారణం కూడా లేకుండా, దాంతోపాటు ఈ వైఖరిని మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి గారు ఇద్దరు వాళ్ళు కూడా తప్పు పడుతున్నారని అనేది మనకు వస్తున్న సమాచారం వంశీ గారు. ఇలా అయితే కష్టం అనేది వాళ్ళు కూడా అంటున్నారని. ఎక్కడనేది ఊరికేదో లోపల అనుకోవాల్సిందేనండి, బయటకనే పరిస్థితి. సరేనండి, రైట్. నెక్స్ట్ అండి